ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అడవిరావులపాడులో ఐశ్వర్యాంబిక రియల్ ఎస్టేట్ సంస్థ అనుమతులు లేకుండా వెంచర్లు వేసి లక్షల్లో అమ్మకాలు జరుపుతోంది. సిఆర్డీఏ, రెవెన్యూ, పంచాయతీ అనుమతులు లేకుండానే 7 ఎకరాలలో పంట భూములను వెంచర్లుగా మార్చి పుచ్చలగడ్డ వాగు 1.60 సెంట్ల పోరంబోకు భూమిని కూడా వెంచర్లలో కలిపేశారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. అనాధికార లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు. అయితే మనకు బాల్సరీ కూడా ఏంటైతే పనులు బాగుంది. చూసుకోమ్మా అమ్మాయి అయితే అయిపోతే వెంచరేశారు. వెంచరాలు తీసుకున్నారు. తెలియదు. మొత్తం వాగులు వంకలు మొత్తం ఆక్రమించదండి. మీతో రాళ్ళు ఎప్పిస్తున్నారు. నాకు అర్థం కాదు. ఎవరు మాట్లాడలేదనా ప్రైమ్ నేను టీవీ ఛానల్ వారికి మా అడిరావులపాడు గ్రామం తరఫున మేము కంప్లైంట్ పెట్టగానే వచ్చినందుకు ప్రైమ్ నేను విలేకరు గారికి ముందుగా మా గ్రామం తరఫున నమస్కారం అండి. నేను చెప్పేదండి, ఎక్కడి నుంచి గత సంవత్సరంలో ఇక్కడ వెంచర్ వేసిన తర్వాత మేము 5-6 సార్లు కంప్లైంట్ ఇచ్చి ఇక్కడ వెంచర్ కరెక్ట్ కాదండి, ఇది వాగు ఎక్కిద్దని చెప్పని. ఈ వాగు వేలాద్రి నుంచి రందాపురం మీదగా నల్లవాగు ఇది, 100 లింకులు వాగు ఇది. ఈ వాగును పూర్తి చేసి అక్రమ లేఅవుట్లు వేసి నేను 2 మార్లు కంప్లైంట్లు పెట్టినా కూడా ఈ శాత ఏం చేసుకోండి, ఈ దిక్కును కాడ చెప్పుకోండి అని బెదిరిస్తున్నారు. దీని మీద మొన్న నెల క్రితం కూడా మేడం గారికి కంప్లైంట్ ఇచ్చాం. పిఆర్ఓ గారు సమీక్షంలో సర్వే జెండాలు అయినా కూడా మొత్తం పీకేసి నిర్ణయాలు మొత్తం మళ్ళీ బాగు మొత్తం పూర్తి చేసి స్తంభాలు పడుతున్నారు. దీని మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో చర్యలు తీసుకొని మా గ్రామానికి న్యాయం చేస్తారని చెప్పని ప్రేమ ద్వారా. అది అడవిరావులపాడు గ్రామం అండి. అడవిరావులపాడు గ్రామ శివారులో ఐశ్వర్యాంబిక రియల్ ఎస్టేట్ వారు అనధికారిక వెంచర్ వేసి ఇక్కడ నల్లవాగుకు సంబంధించి ఇష్టం వచ్చినట్టుగా నల్లవాగుకు సంబంధించిన భూమిని ఆక్రమించి అది వాగుని బూట్ చేసి నల్లవాగు వర్షాకాలంలో విపరీతంగా గ్రామం వరకు, గ్రామం అంచుల వరకు పారుద్ది. అది వాళ్ళు ఇచ్చేయకుండా ఆ వాగుని బూట్ చేసి పక్కన ఉన్న ముస్లిం శ్మశానాన్ని, హిందూ శ్మశానాన్ని కూడా ఆక్రమించి ఉన్నారు. దీని గురించి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వాళ్ళు పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఇది గ్రామకంఠంలోని అడవిరావులపాడు గ్రామకంఠంలోని నల్లవాగు పారే ప్రాంతం. ఇక్కడ రైతుల దగ్గర భూమిని కొని నిబంధనలకు వ్యతిరేకంగా ఎటువంటి పర్మిషన్ లేకుండా, పంచాయతీ పర్మిషన్ కానీ, రెవెన్యూ వారి అనుమతి లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వెంచరేసి కనీసం గ్రామస్తుల అనుమతులు కానీ ఎటువంటి ఇది లేకుండా ఇలా ఇష్టం వచ్చినట్టుగా రాళ్ళు ఈరోజు పొద్దున వచ్చి మేము రెవెన్యూ వారు నిన్న
ఇక్కడ దాకా ఉంది వాగు, ఇక్కడ వరకు మీరు హద్దులు చూసుకొని రాళ్ళు వేసుకోమంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆ నల్లవాగు హద్దులకు వేసేసి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మా వెంచర్లో మీరు మాట్లాడటానికి లేదని ఇష్టం వచ్చిన గ్రామస్తులను దుర్భాషలాడారు. దీని గురించి మేము మీడియా సముఖంగా తెలియపరుస్తున్నాం. దీని గురించి గ్రామస్తులు న్యాయం చేకూరవలసిందిగా కోరుతున్నాం. ఈ రియల్ ఎస్టేట్ వారు అతిక్రమణ అనధికారికంగా ఈ వాగు ఆక్రమణని, వాగు పారే స్థలాన్ని బూట్ చేసి వాగు అటు ఇటు నడవడానికి కూడా కనీసం తూము కూడా వేయకుండా బూట్ చేశారు. ఈ నల్లవాగు వర్షాకాలంలో ఉధృతంగా బీభత్సంగా గ్రామంలోకి పారే పరిస్థితి ఉంటుంది. ఈ అక్రమ లేఅవుట్ని ఈ అధికారులు, రెవెన్యూ వాళ్ళు, ఆర్డీఓ డిపార్ట్మెంట్ వాళ్ళు తక్షణమే స్పందించి గ్రామస్తులకి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం.